హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి మునక్కాయ మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్ వరకు మిల్ మేకర్ని తీసుకోండి. నేను ఇక్కడ కొంచెం చిన్నగా ఉన్న మిల్ మేకర్ని తీసుకున్నా. మీ దగ్గర పెద్దవి ఉన్నా ప్రాబ్లం లేదు, కాకపోతే కర్రీలోకి చిన్నవి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం గోరువెచ్చగా ఉన్న హాట్ వాటర్ యాడ్ చేసుకుని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. 15 మినిట్స్ తర్వాత చూసారా వాటర్ మొత్తం పీల్చుకుని ఎంత చక్కగా ఉబ్బినాయో. ఇప్పుడు వీటిని ఇలా చేతితోటి గట్టిగా స్క్వీజ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. మిల్ మేకర్ మొత్తాన్ని ఇలా ఒక్క చుక్క కూడా లేకుండా మొత్తం స్క్వీజ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గించుకోండి మూత పెట్టేసి. ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ కలర్లోకి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. కర్రీస్ ఏదైనా కానీ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మాత్రం కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక 2 టొమాటోల్ని కొంచెం ప్యూరీ చేసి వేసుకుని ఇందులోనే 1/2 స్పూన్ వరకు పసుపు, మీ రుచి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి టొమాటో అనేది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గిచ్చేసేయండి. టొమాటోలోంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ములక్కాడ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు సిమ్లోనే బాగా కుక్ అవనివ్వండి. మనకి మిల్ మేకర్ అయితే త్వరగా కుక్ అవుతుంది, కాకపోతే ములక్కాడ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే ములక్కాడ అనేది కొంచెం ముందు వేసుకుని ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుని దాని తర్వాత ఇందులో మనం స్క్వీజ్ చేసుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కర్రీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హైలో పెట్టి చేయకండి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరో 5 to 10 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి. ఇవి రెండు ఇలా మగ్గిన తర్వాత ఇందులో మీ రుచికి తగినంత కారం అనేది యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ 1.5 వరకు కారం అనేది పట్టింది. ఇందులోనే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకొని మరో 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోండి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత మాత్రమే ఇందులో మీకు మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరో 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కర్రీ చూసారా చక్కగా దగ్గరకంటా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక గుప్పెడు వరకు కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే మన ములక్కాయ మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.